గ్యాస్ ఆన్ చేసుకొని ఈరోజు మనము వంకాయ వట్టి చేపలు కర్రీ చేసుకున్నాము. ముందుగా వట్టి చేపలు వేసుకున్నాము. చేపలు అయితే మంచిగా వేగాయి. ఇలా ఎర్రగా ఎంచుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 2 స్పూన్ల నూనె పోసుకోవాలి. 1 స్పూన్ పోసుకుంటున్నాను. 3 స్పూన్లు పోసుకోవాలి. ఇలాగ వేయించి పెట్టుకున్న చేపలు ఇలా నీళ్ళలో ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలి. ముందుగా ఉల్లిగడ్డ లావు కట్ చేసి వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మగ్గిన తర్వాత ఉల్లిగడ్డ ఇలా ఎర్రగా మగ్గిన తర్వాత అల్లం వేసి ఎర్రగా మగ్గనివ్వాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక నానబెట్టిన చేపలు ఫస్ట్ నూనెలో మగ్గనివ్వాలి. వట్టి చేపలు ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు వంకాయలు వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. వంకాయలు మగ్గేందుకు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. వంకాయలు కూడా మెత్తగా ఫ్రై అయినాయి కాబట్టి కొద్దిగా కారం వేసుకోవాలి. కారం ఫ్రై అయిన తర్వాత మొత్తం మగ్గినాక మసాలా వేసుకుంటే వంకాయ వట్టి చేపలు రెడీ. 2 నిమిషాలు కారం కూడా ముక్కకు పట్టేలాగా వంకాయ కూడా మెత్తగా ఉడికింది కష్టంగా వేసుకోవాలి. వట్టి చేపల కూరలో మసాలా వేసుకోవాలి. వంకాయ వట్టి చేపల కర్రీ రెడీ అయింది. వంకాయ వట్టి చేపల కర్రీ రెడీ అయింది. మీకు ఏమన్నా వెరైటీస్ కావాలంటే కామెంట్లో పెట్టండి, చేసి చూపిస్తాను అవి కూడా.